బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఢిల్లీలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. కాకుర జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ర్యాలీ, పార్లమెంటు ముట్టడి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం, ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళ డిమాండ్ ఏంటి? నీట్ పరీక్షా పేపర్ లీక్ అయింది కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన తన పదవికి రాజీనామా చేయాలి అన్నది వీళ్ళ మొదటి డిమాండ్. నిజంగా ఆయన రాజీనామా చేసే పరిస్థితే ప్రస్తుతం కనిపిస్తుందా? రాజీనామా చేయబోతున్నాడా? నిజంగా వీళ్ళు అనుకున్నదే జరగబోతుందా? అలాంటి ఇండికేషన్స్ అనేవి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే పార్లమెంటు భవన్ లోపల హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ప్రస్తుతం ఈ ఆందోళనల గురించి, ర్యాలీ గురించే, పార్లమెంటు ముట్టడికి సంబంధించే వీళ్ళ మీద చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఉద్యమం చినికి ఒక పెద్ద తుఫానుగా మారినటువంటి నేపథ్యంలో చాలా లైట్ తీసుకుంది. 20 రోజుల పాటు సోనం వాంగ్చుక్ దీక్ష చేస్తుంటే 4 రోజులు చేసి విరమించేస్తారులే, మళ్ళీ సద్దుమణిగిపోతుందిలే అని కేంద్రం భావించిందేమో. కానీ అలా జరగలేదు. 20 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష సాగింది. ఢిల్లీ హైకోర్టు కూడా కలగజేసుకుని ప్రభుత్వం సోనం వాంగ్చుక్కి ఆరోగ్యాన్ని పరిరక్షించాలని చెప్పి చెప్పడంతో ఇక విధిలేని పరిస్థితుల్లో పోలీసు బలగాలతో బలవంతంగా సోనం వాంగ్చుక్ని సర్దార్జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరోవైపు కాకుర జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే ఈయన దీక్ష భగ్నం చేస్తే మళ్ళీ ఈయన కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి చూస్తే పెద్ద ఎత్తున విద్యార్థులు ఇచ్చారండి. 20వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంటు ముట్టడి జరుగుతుంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పార్లమెంట్లో ఈ పేపర్ లీకేజీ వ్యవహారం చర్చించాలి అని చెప్పి వీళ్ళ డిమాండ్లు చేసి విద్యార్థుల్ని పెద్ద ఎత్తున మోహరించిన నేపథ్యంలో విద్యార్థులు అందరూ కూడా పార్లమెంటు భవన్ దగ్గరికి ఒక ర్యాలీగా చాలా బలవంతంగా పోలీసుల్ని అడుగడుగున ఆంక్షలు పెట్టిన, లాఠీచార్జ్ చేసిన, బాష్పవాయు గోళాలు వదిలిన, ఎక్కడొక్కడ భయపడకుండా, వెనక్కి తగ్గకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పార్లమెంట్లో ఈ చర్చ లేవనెత్తాలి, విద్యార్థులారా కదిలి రండి, తల్లిదండ్రులారా మీరు కదిలి రండి అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసుకుంటూ, నినాదాలు చేసుకుంటూ అక్కడ ఒక ఉద్విగ్న పరిస్థితి ఏర్పడింది. పార్లమెంటు భవన్ ఆ మెయిన్ గేట్ వరకు కూడా విద్యార్థులు తోసుకుంటూ వెళ్ళిపోయారు. జంతర్ మంతర్ దగ్గర వీళ్ళని ఆపేద్దాం అనుకున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ కట్టడి చేశారు, బ్యారికేడ్లు పెట్టారు, రోపులు పెట్టారు. కానీ వాటన్నిటినీ కూడా తొలగించుకుంటూ, వాటన్నిటిని కూడా తోసుకుంటూ వచ్చినటువంటి ఆ విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, కాకురు జనతా పార్టీ మద్దతుదారులందరూ కూడా తోసుకుని పార్లమెంట్ భవన్ వచ్చేసరికి ఇది ఎక్కడో పోతుంది, ఇది ఉద్యమం ఇంకా పెరిగే పరిస్థితే కనిపిస్తుంది, దేశం మొత్తం ఇది రగులుకుంటే నిజంగా అసలుకే ముప్పొస్తుంది అన్న ఒక భయంతో అమిత్ షా ఆ ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ కావటం అనేది నిజంగా తీవ్ర చర్చనీయాంశం అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ డిమాండ్కు తగ్గట్టుగా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది కాబట్టి, పార్లమెంట్ వరకు వాళ్ళు వచ్చేశారు కాబట్టి నువ్వు రాజీనామా చేయి ధర్మేంద్ర ప్రధాన్, ఇక నీకు వేరే గత్యంతరం లేదు. ఇన్ని రోజులు మోదీ గారు కూడా దీని గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి మేము కూడా సైలెంట్గా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆందోళన తీవ్ర స్థాయిలో వెళుతుంది. విద్యార్థులు, ఎందుకంటే యువత తలుచుకుంటే వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కాబట్టి నువ్వు సైలెంట్గా రాజీనామా చేసి వెనక్కి వెళ్ళిపోవటం బెటరే, ఒకసారి ఆలోచించు అని అమిత్ షా చేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధర్మేంద్ర ప్రధానికి ఏమైనా చెప్పమన్నారా? అందుకే పార్లమెంట్ భవన్లో వాళ్ళిద్దరూ భేటీ అయ్యారా? దీని మీద డిస్కషన్స్ ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా దీని గురించి చర్చ జరుగుతుంది. బయట ఇంత పెద్ద ఆందోళనలు జరుగుతోంది, లోపల అమిత్ షా ఆ సంబంధిత మంత్రితో వీళ్ళు ఏదైతే డిమాండ్ పెట్టారో ఆ మంత్రితోనే భేటీ అయ్యారు అంటే ఏదో జరుగుతోంది, రాజీనామా చేయించే పరిస్థితులు అక్కడ ఉన్నాయా అన్న ఒక డిస్కషన్ అయితే తీవ్రంగా జరుగుతోంది. ఇక అధికారికంగా వాళ్ళ నుంచి ఏమన్నా అప్డేట్ వస్తే తెలియదు, కానీ ఇలాంటి ప్రచారం అయితే ఊపందుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇంతవరకు సోనం వాంగ్చుక్కి సంబంధించి కావచ్చు, వీళ్ళ ఆందోళనల గురించి ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఉన్న పళంగా, ఎందుకంటే పార్లమెంట్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఒకవైపు విపక్షాలు కూడా లోక్సభలో ఈరోజు ఉదయం నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నాయి. ఏది ఆ హుండీలో చోరీ జరిగింది కదా అయోధ్య రామాలయంలో, ఆ విషయం మీద చర్చ చేపట్టాలి. అలాగే నీటి పరీక్షా పేపర్ లీక్ గురించి చర్చ జరగాలని చెప్పి విపక్షాలు కూడా ఇదే విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున లోక్సభలో ఆందోళనలు చేశాయి. లోక్సభ వాయిదా పడింది రేపటికి, కానీ పరిస్థితి మాత్రం ఎక్కడో కూడా సద్దు మనగలేదు. ఇంకా ఢిల్లీలో ప్రస్తుతం జంతర్ మంతర్ దగ్గర ఈ ఆందోళన అనేది కొనసాగుతూనే ఉంది. మా డిమాండ్లకి తలగ్గకపోతే మీరు అతని చేత రాజీనామా చేయిస్తారా,
లేకపోతే ఆసుపత్రికి వచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వం భరోసాగా ఉంటుంది, పార్లమెంట్లో చర్చిస్తామని నాకు హామీ ఇస్తే అప్పుడు విద్యార్థులు వెనక్కి వెళతారు, అప్పటి వరకు విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని చెప్పి సోనం వాంగ్చుక్ ఆసుపత్రి నుంచే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఢిల్లీలో అయితే పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీ ఒక్కచోట నుంచే కాదు, చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు వేలాదిగా తరలి వచ్చేశారు. కాబట్టి యువత తలుచుకుంటే దేశ విదేశాల్లో ఎలాంటి ఉద్యమాలు జరిగినాయో మనకు తెలుసు. ఇటు బంగ్లాదేశ్లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, మొన్నటికి మొన్న నేపాల్లో కావచ్చు. కాబట్టి యువత తలుచుకుంటే, జంజీలు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. సో ప్రభుత్వాలు తారుమారయ్యే పరిస్థితులు కూడా గతంలో అనుభవాలు ఉన్నాయి. కాబట్టి యువతతో పెట్టుకోవద్దు, వాళ్ళ డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకుంటే ఏ సమస్య ఉండదు అన్న చర్చ కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్నట్టుగా కొన్ని ప్రధాన జాతీయ ఛానల్స్లో కూడా వార్తలు ప్రసారం అవుతున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. కానీ పరిస్థితి మాత్రం కొంత ఉద్రిక్తంగానే, ఘర్షణపూరితంగానే కనిపిస్తోంది. సో ఈ సాయంత్రం వరకు ఏమైనా ప్రకటన వస్తుందేమో చూడాలి.